ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? తెలుగులో పూర్తి వివరణ. 1. జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికా వ్యాపారి మరియు ఫైనాన్షియర్. అతను చాలా ధనవంతుడు మరియు ప్రపంచంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు, సెలబ్రిటీలతో పరిచయం ఉన్న వ్యక్తి. కాని తరువాత అతనిపై చాలా పెద్ద క్రిమినల్ ఆరోపణలు వచ్చాయి. అతనిపై వచ్చిన ప్రధాన ఆరోపణలు: చిన్న వయసు అమ్మాయిలను ట్రాఫిక్ చేయడం, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, ప్రముఖ వ్యక్తులకు పార్టీలకు పిలవడం. అతను అమెరికాలోని లిటిల్ స్ట్రీట్, జేమ్స్ ఐలాండ్ అనే ప్రైవేట్ దీవిలో ఈ కార్యకలాపాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 2. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? ఎప్స్టీన్ ఫైల్స్ అంటే కోర్టు డాక్యుమెంట్లు, ఇమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, అతనితో కలిసిన ప్రముఖుల పేర్లు. ఈ డాక్యుమెంట్లు తర్వాత కోర్టు కేసుల్లో బయటకు వచ్చాయి. ఇందులో కొన్ని వేల పేజీల సమాచారం ఉంది. ఎవరి పేరు వచ్చినా వారు క్రిమినల్ అని చెప్పుతున్నారు. 2. అసలు నిజం ఏమిటంటే, కోర్టు ఫైల్స్లో మీటింగ్ రికార్డులు, ప్రయాణ వివరాలు, కమ్యూనికేషన్ మాత్రమే ఉంటాయి. 3. కోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. ఎవరైనా నిజంగా నేరం చేశారా లేదా అన్నది కోర్టు విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుంది. 5. జెఫ్రీ ఎప్స్టీన్ ఎలా చనిపోయాడు? 2019లో అతను జైలులో ఉండగా సూసైడ్ చేసుకున్నాడు అని అధికారికంగా చెప్పారు. కానీ ప్రపంచంలో చాలామంది ఇది నిజంగా సూసైడ్ కాదని, పెద్ద కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 6. ఈ కేసు ఎందుకు ప్రపంచంలో పెద్ద స్కాండల్? ఈ కేసు వల్ల ప్రపంచంలోని ఎలైట్ వ్యక్తులపై అనుమానాలు, పెద్ద సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్, రాజకీయ ప్రభావం వంటి విషయాలు బయటపడ్డాయి.